హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి చాయ్. నేను జాయ్స్ లైఫ్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఎంతోమంది 10లో 9 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ తోటి బాధపడుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు, ఆడవాళ్ళని జీవితాలని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే తొందరగా డిటెక్ట్ ఆ లక్షణాలు కానీ మన బాడీలో ఉన్నట్లు మనం ముందుగానే తెలుసుకోగలిగితే ఎన్నో ప్రాణాలు సేఫ్ జోన్లో ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. అవేర్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ లక్షణాలు కానీ ఉంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కలవండి. సో బ్రెస్ట్లో కొత్త లంపు లేదా గడ్డలాగా అనిపించితే మీరు ఇమీడియట్గా దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. బ్రెస్ట్ సైజ్ లేదా షేప్లెస్గా కనిపించడం కూడా ఇది మనం ఒక సస్పెక్టర్గా ఆలోచించాలి. నిపుల్స్ లోపలికి వెళ్ళి లేదా ఆ నిపుల్స్ నుంచి ఏదైనా బ్లడ్ డిశ్చార్జ్ లాంటిది రావడం కూడా ఇట్స్ వెరీ డేంజరస్ సస్పెక్ట్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, సో బ్రెస్ట్ స్కిన్ డింపుల్ లోపలికి లైక్ ఆరెంజ్ ఫీల్ లాగా మార్పు, ర్యాడ్నెస్ లేదా స్వెల్లింగ్ లాంటిది కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సింటమ్స్ అన్నీ ఉంటే తప్పకుండా క్యాన్సర్ అని కాదు, కానీ ఇగ్నోర్ చేయకండి. ఎర్లీగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కరెక్ట్ టెస్ట్ అండ్ రిజల్ట్ అనేది మనకి రీజన్స్ కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఎర్లీ డిటెక్షన్ సేవ్ లైఫ్స్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే షేర్ చేయండి ప్లీజ్. నేను ప్రశాంతి జాయ్స్ లైఫ్ ఫౌండేషన్ నుంచి మీకు అందిస్తున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి, మరిన్ని ఇన్ఫర్మేషన్ తోటి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయ్యే విధంగా వీ హ్యావ్ టు ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ తోటి ఈ విధంగా మీకు షేర్ చేయడానికి ముందుకు వచ్చాను. ఎవరు కూడా మన బాడీలో ఉన్న సింటమ్స్ని ఇగ్నోర్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్.